పాకిస్తాన్ యుద్ధనీతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. భారత పౌరులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్యగా చెప్పారు. భారత యుద్ధనీతిని పాటిస్తూ దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం సాధారణ పౌరులపై దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సమయంలో భారత పౌరులందరూ దేశానికి మద్దతుగా నిలబడాలని కోరారు. తను 1 నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్కి ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వీర జవాన్ మురళీ నాయక్ మృతికి గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరుడైనటువంటి సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు శాసన మండలి సభ్యులను నాతో పాటు అందరం కూడా 1 నెల రోజుల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది.